హై వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మనీ ఎర్న్ చేయడానికి చాలా సైట్స్ ఉంటాయని చెప్పాను నేను. దానిలో చూడండి, ఇవాళ నేను మీకు 2 సైట్స్ చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి ఏంటంటే https, ఇది మొత్తం టైప్ చేయండి. ఇక్కడ ఎలా ఉందో adfly adf.ly అంటే adfly అనేది ఒకటి, ఇంకొకటి వచ్చేసి bc.vc. ఈ 2 సైట్స్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఈ సైట్లోకి వెళ్ళేసి మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ చూడండి నాకు యాడ్ఫ్లై ఉందా, దీనిలోకి వెళ్ళేసి మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది, మామూలుగా హోమ్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత దీనిలో ఒక కోడ్ దొరుకుతుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి మీరు మీ బ్లాగ్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మీ బ్లాగ్కి వచ్చే ప్రతి 1000 విజిటర్స్కి $5 వస్తాయి. ఓకేనా, 1000 మంది చూసారంటే $5 వస్తాయి. ఓకే, అది మరి ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అంటే, పేపాల్ అకౌంట్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, చూడండి మరి నాకు వచ్చాయా లేదా అనేది చూపించడానికి చూడండి, ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ విత్డ్రాలోకి వెళ్ళినప్పుడు నాకు ఏ మంత్లో ఎంతెంత వచ్చాయనేది చూసుకోవచ్చు. చూడండి, నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత అంటే $3 ఉంది. ఈ $3 $5కి ఎప్పుడైతే రీచ్ అవుతాయో వాడు నాకు పేమెంట్ చేస్తాడు. ఓకే, అది ఎలా చేస్తాడంటే పేపాల్ ద్వారా చేస్తాడు. పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఆ వీడియో చూడండి. ఆ పేపాల్ అకౌంట్ ఐడి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేస్తే మీ పేపాల్ అకౌంట్కి డైరెక్ట్ $5 అయిన వెంటనే వన్ మంత్లో $5 అయిన వెంటనే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే నాకు 1 జనవరికి ఉంది. ఓకేనా, అలా మీరు $5 అయిన ప్రతిసారి మీకు వాడు ఇచ్చేస్తుంటాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింద నాకు అంటే నేను ఇప్పుడు ఇది వాడట్లేదు కాబట్టి నాకు చూడండి, ఎప్పుడు నేను స్టార్టింగ్ నేను బ్లాగ్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను దీన్ని ట్రై చేశాను. అప్పుడు నాకు $6 ఒకసారి, $5 ఒకసారి, ఇలా మొత్తం ఎంత అంటే ఒక $44 వచ్చాయి. ఇప్పుడు నేను వాడట్లేదు కాబట్టి రావట్లేదు. ఏం లేదు, మరి దీనికి నేను ఎలా ఎర్న్ చేయాలి అంటే, దీనిలో కోడ్ దొరుకుతుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి మీ బ్లాగ్లో పేస్ట్ చేయడమే. అది ఎక్కడ దొరుకుతుంది కోడ్ అంటే, ఇక్కడ టూల్స్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక కోడ్ దొరుకుతుంది. ఆ కోడ్ని ఇక్కడ పక్కకి మీకు ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ ఫుల్ పేజ్ స్క్రిప్ట్ అని ఉంటుంది, వెబ్సైట్ ఎంట్రీ స్క్రిప్ట్ అని ఉంటుంది. వెబ్సైట్ ఎంట్రీ అంటే మీ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ స్కిప్ చేస్తేనే మీ సైట్లోకి ఎంటర్ కాగలం అన్నట్టు. ఓకేనా, అంటే ఆ యాడ్ రావాలి అంటే ఎలా వస్తుంది అంటే, ఈ కోడ్ తీసుకెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసి మీ ఇక్కడ బ్లాగ్ ఉంటుంది, బ్లాగ్లో మీకు బ్లాగ్ చేయడం నేను చూపించాను. ఇంతకుముందు చెప్పాను కదా బ్లాగ్ చేయడం ఎలా, ఆ ట్యూటోరియల్ చూడండి, మీకు బ్లాగ్ చేయడం తెలుస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత ఈ బ్లాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డాట్ ఉంది సరే, డాట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది మీకు, ఇందులో పేస్ట్ చేయడం ఆ కోడ్ తీసుకొచ్చి. ఓకేనా, ఇక్కడ మీకు యాడ్ గ్యాడ్జెట్ అని ఉంటుంది. ఈ యాడ్ గ్యాడ్జెట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న HTML జావా స్క్రిప్ట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకుని ఆ కోడ్ తీసుకొచ్చేసి ఇందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి సేవ్ చేసేస్తే మీ సైట్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూడడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి అన్నట్టు. ఓకేనా, సరే, ఈ సైట్ కాకుండా ఇంకొక సైట్ కూడా ఉంటుంది, bc.vc. ఈ సైట్లో కూడా మనం సేమ్ చేయొచ్చు. చూడండి, దానికోసం నేను ఒక సేమ్ దానిలో లాగానే ఏం చేస్తారు, టూల్స్లోకి వెళ్ళడం. టూల్స్లోకి వెళ్తే మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది, ఫుల్ పేజ్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని కాపీ చేసుకొని కింద ఈ 2 కోడ్స్లలో ఏదైనా కాపీ చేసుకోవచ్చు. ఫస్ట్ది కాపీ చేస్తే ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఒక యాడ్ వస్తుంది. ఇదేంటంటే ఈ కోడ్ ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు యాడ్ వస్తుంది. ఇదేంటంటే మీ సైట్లో ఉండే ప్రతి లింక్ని ఇది ఒక యాడ్లా కన్వర్ట్ చేసేస్తుంది అన్నట్టు. యాడ్లా కన్వర్ట్ చేయడం అన్నారు యాక్చువల్లీ, ఇది స్ట్రింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే మీ URLని చిన్నది చేయడానికి యూజ్ చేస్తారు ఈ సైట్ యాక్చువల్గా. ఓకే, కాకపోతే దీంతో మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నేను చూపించాను కదా ప్రూఫ్స్ ఇంతకుముందు ఎలా వస్తాయనేది, అలా మనీ వస్తాయి. ఓకే, దీనిలో కూడా మీరు ఏం చేస్తారంటే, మీ పేమెంట్ డీటెయిల్స్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే, ఈ అకౌంట్లోకి వెళ్ళేసి మీ నేము, మీ పేపాల్ అకౌంట్ అని తీసేసుకొని ఇక్కడ మీ పేపాల్ అకౌంట్ ఇచ్చేసి అప్డేట్ చేసుకోండి. మీ దీనిలో కూడా $5 అయినా వెంటనే వాడు మీకు పేమెంట్ ఇస్తాడు. ఓకేనా, అంతేకాకుండా దీన్ని రిఫరల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిఫరల్ అంటే ఇవ్వండి, ఇక్కడ రిఫరల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి పంపించినప్పుడు మీ ఫ్రెండ్ ఈ సైట్లోకి జాయిన్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ ద్వారా కూడా మీకు వాళ్ళకు వచ్చిన మనీలో మీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తాడంటే 10% ఇస్తాడు అన్నట్టు. అలా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఈ రిఫరల్ లింక్ నేను ఇక్కడ యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి దానిలోకి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.